హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ 20 మార్చ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ మ్యాంగో తురుము పచ్చడి అండి. ముందుగా క్యారెట్ మ్యాంగో తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలండి. ముఖ్యంగా తడి అనేది ఉండకూడదు. తుడిచి తర్వాత పీల్ చేసుకుందామండి. ఇదేంటి సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మ్యాంగో క్యారెట్ తురుము పచ్చడి అంటుంది ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, క్యారెట్ పచ్చడి పెడితే తియ్యగా ఉంటుంది, మ్యాంగో కాంబినేషన్లో పెడితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొన్న ఒక ఫంక్షన్లో చూశాను ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంది. అయితే మనం కూడా మన ఇంట్లో తయారు చేసుకొని మన వ్యూవర్స్కి కూడా ఒక్కసారి చూపించేద్దాం, పని అయిపోతుంది అని చెప్పేసి ఇక క్యారెట్ మ్యాంగో తురుము పచ్చడి చేద్దామని ఈవేళ ఈ వీడియో చేస్తున్నానండి. అంతకంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొన్ని మెంతులు వేసుకుందామండి. ఎందుకంటే మనము తక్కువ క్వాంటిటీ పచ్చడి తయారు చేస్తున్నాం కాబట్టి కొన్నే సరిపోతాయి. ఎక్కువైతే కనుక చేదొచ్చేస్తుంది. అందుకని ఇవి కడాయిలో వేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకుందామండి. చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇవి కొంచెం హీట్ చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆవాలు మెంతులు చల్లారేలోపు మనము ముందుగా క్యారెట్ తురుముకున్నాము, తర్వాత మ్యాంగోని తురుముకుందామండి. మ్యాంగోలో కూడా మరీ అంత ఎక్కువగా వాటర్ అయితే ఏం లేదండి, వాటరిష్గా ఏం లేదు. సో మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు, పచ్చడి చక్కగా నిల్వ ఉంటుంది ఒక వారం రోజుల పాటు. చూసారా, ఇదిగో ఈ క్వాంటిటీలో వచ్చిందనమాట మ్యాంగో అండ్ క్యారెట్ తురుము. ఇప్పుడు మనం ముందుగా తగినంత కారం వేసుకుందామండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఆల్రెడీ మీరందరూ పెట్టే ఉంటారు, బట్ ఈ క్యారెట్ మ్యాంగో కాంబినేషన్ ఒక్కసారి చూపిద్దామని వచ్చానంతే. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుందామండి. మిక్సీ పట్టిన మెంతులు ఆవాల పౌడర్ కూడా వేసేసుకుందాము. అలాగే ఒక స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకుందామండి. చాలా బాగుంటుంది, మంచి అరోమా వస్తుందన్నమాట జీలకర్ర పౌడర్ వేస్తే కనుక. ఇవన్నీ వేసి ఒకసారి తడి లేకుండా గరిటెతోటి నీట్గా కలుపుకుందామండి. బాగా ముక్కలకి ఈ స్పైసెస్ అన్నీ పట్టేలాగా బాగా కలుపుకుందామండి. అసలు మ్యాంగో అంటేనే ఒక ఎమోషన్ అండి. అది పండైనా పచ్చిదైనా సరే. ఇంకా పచ్చడి విషయంలో చెప్పనక్కర్లేదు. అది పెద్ద ముక్కలైనా చిన్న ముక్కలైనా తురుము పచ్చడైనా కానీ వదిలిపెట్టకుండా తినేస్తుంటాం మనం. మొత్తం అంతా కలయి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కడాయి పెట్టుకుందామండి పోపు కోసం. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకుందామండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఎండుమిరపకాయలు కూడా వేసాను, తర్వాత తగినంత జీలకర్ర కూడా వేసానండి. అలాగే ఆవాలు కూడా వేసానండి. ఇవన్నీ కొంచెం చిటపట్లాడాలి. చిటపట్లాడిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువ వేస్తే కనుక ఆ టేస్టే వేరుంటుందన్నమాట. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నామండి. వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత చాలా బాగుంటుందండి మనకి తాలింపులో. ఆ స్మెల్ అదంతా కూడా చాలా బాగుంటుంది. అయితే మన పచ్చి మామిడికాయలో సి విటమిన్ చాలా పుష్కలంగా దొరుకుతుందండి. పుల్లగా ఉండే ఏ కాయలోనైనా సి విటమిన్ అనేది పుష్కలంగా దొరుకుతుంది. అందులోనూ మన పచ్చి మామిడికాయలో అదైతే విరివిగా దొరుకుతుందండి. దీనిలో ఫైబర్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. చిగుళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే కనుక ఈ పచ్చి మామిడికాయ ఒక 1 వీక్ పాటు తిన్నామంటే అవి ఇట్టే నయమైపోతాయండి. వెల్లుల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అయ్యాయండి, అంటే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనము కరివేపాకు శుభ్రంగా కడుక్కొని తాలింపులో వేసేసుకుందామండి. కరివేపాకు స్మెల్ తోటే పచ్చడి ఫ్లేవరు అంతా మారిపోతుంది, సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ పాటు అట్లా చల్లారనిచ్చి ఈ పోపుని తీసుకువెళ్ళి ఇందాక మనం కలిపి పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి. ఓవర్ నైట్ ఒక రోజంతా బాగా ఊరితే కనుక చాలా చాలా బాగుంటుంది. ముక్కకు ఆయిల్ అంతా పట్టేసి వెంటనే వేసుకొని తిన్నా కానీ ఏం కాదు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. రెడీ అయిపోయింది, చూసారు కదా ఎంత సింపుల్గా సూపర్గా
బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేంత ఈజీ ప్రాసెస్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ పచ్చడి. అయితే వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫుల్గా చూస్తే ఎవరికైనా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్యారెట్ కాంబినేషన్లో మ్యాంగో తురుము పచ్చడి ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.